వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్ లో నేను రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ లో ఉన్న నీలియాస్ అనే డిజైనర్ స్టూడియోకి వచ్చేసాను. మరి ఈ రోజు నీలియాస్లోని డిజైనర్ ఫ్యాన్సీ కలెక్షన్ని మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు వినీత గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఈ రోజు డిజైనర్ కలెక్షన్లో శారీస్ చూపించబోతున్నారా, డ్రెస్సెస్ చూపించబోతున్నారా? డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తున్నా. ఓకే, శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్. ఓకే, మరి చూసేద్దామా? యా, ఇది వచ్చి ప్యూర్ షిఫాన్ శారీ అండి, 2 షేడెడ్. ఓకే, సో ఇప్పుడు షేడెడ్ షిఫాన్స్ అందరూ బాగా ఇష్టంగా కడుతున్నారు. దీనిలో ఏంటంటే మనకి గోటా రెగ్యులర్ వేర్ వర్క్, దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాం. ఓకే, ఇది ఆల్టా గోటా వర్క్ అనమాట. ఇదంతాను కింద బోర్డర్ వచ్చి మొత్తం గోటా వర్క్ వచ్చింది. ఓకే, పైన వచ్చి ప్లెయిన్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చాము. ఓకే, సో ఈ పర్టికులర్ శారీలో చూస్తూ ఉంటే మనకి రెండు పక్కల బార్డర్స్ కి కూడా కొంచెం వేరియేషన్ అనేది చూపిస్తున్నారండి. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి గోటాపత్తి ప్లెయిన్ షిమ్మర్ బార్డర్ ఒకటి తీసుకున్నారు. దాని కిందంతా చూస్తూ ఉంటే కర్దానా బీడ్స్ అలాగే సీక్వెన్స్ తోటి మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరో పక్క చూస్తూ ఉంటే అంటే ఎల్ షేప్ లో ఉన్నట్టుగా ఈ బార్డర్స్ అంతా కూడా ఏంటంటే పళ్ళు పార్ట్ దగ్గర తీసుకుంటే ఇదంతా కూడా మనకి గోటాపత్తి తోటే మనకి వర్క్ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ మనం ఇందులో రోజెస్ మోటివ్స్ లాగా కూడా చూడొచ్చు, అలాగే థ్రెడ్ వర్క్ తోటి కింద స్టెమ్ లాగా కూడా చూడొచ్చు. ఈ ప్యాటర్న్ లో స్టార్ట్ చేశారండి. దీనిలో ఏంటంటే లెమన్ ఎల్లో దగ్గర నుంచి కొంచెం లైట్ ఎల్లో, అలాగే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, ఇలా ఆల్మోస్ట్ 4 షేడ్స్ కనిపిస్తూ మనకి గ్రీన్ అండ్ ఎల్లో ఈ రెండింటితోటే మనకి ఆల్మోస్ట్ 4 షేడ్స్ వచ్చేలా మనకి ఈ ప్యాటర్న్ లో శారీ మొత్తాన్ని కూడా డిజైన్ చేసినట్టుగా మనకి చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ వచ్చి దీనికి 2 బ్లౌజెస్ ఇచ్చాము. ఓకే, ఒకటి వచ్చి నార్మల్ బ్లౌజ్, ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫుల్ వర్క్ తో బోర్డర్ మీద మనం ఏమైతే వర్క్ చూసామో రైట్ అది విత్ డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి దీనిలో 2 బ్లౌజెస్ అనేది ఇచ్చారండి. ఒకటి ఏంటంటే శారీతో పాటుగా ఇచ్చిన మ్యాచింగ్ బ్లౌజ్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటంటే కేవలం దీనికోసమే డిజైనర్ బ్లౌజ్ ని రెడీ చేశారు. ఇప్పుడు దాన్ని చూస్తూ ఉంటే కనుక ఇది వచ్చేసి మనకు ఒక కోట్ మోడల్, ఒక జాకెట్ లాగా కనిపిస్తుంది, బ్లౌజ్ లా కాకుండా. లోపల బ్లౌజ్ వస్తుంది, పైన కోట్ మోడల్. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే సో లోపల ఏంటంటే మనకి ఒక బార్డర్ లో ఎలా అయితే ప్లెయిన్ గోటాపత్తి బార్డర్ తీసుకున్నారో దాంతో మనకి కంప్లీట్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశారండి. స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి చాలా సింపుల్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి బ్లౌజ్ చాలా ప్లెయిన్ అయిపోతుంది కాబట్టి ఇందాక మనం చూసిన జాకెట్ మోడల్లో ఏదైతే బ్లౌజ్ కనిపిస్తుందో దీన్ని ఓవర్ కోట్ లాగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. బార్డర్ లో మనకి మొత్తం ఇదే వర్క్ తో ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసి మనకి స్టాండ్ అవుట్ తో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు. చక్కగా కాలర్ నెక్ ఇచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. మరి ఈ శారీతో పాటుగా వచ్చిన బ్లౌజ్ ని చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. ప్లెయిన్ గా కాకుండా దీనిలో వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 10,000 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. మళ్ళీ మల్టీ కలర్ షేడెడ్ జార్జెట్. ఓకే, పళ్ళు పార్ట్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ 3 షేడ్స్ మనకి కంటిన్యూ అవుతున్నాయి కదా. సో ఇందాకటి శారీలో అయితే కనుక మనకి అక్కడక్కడ ఎల్లో కలర్ నుంచి అది డార్క్ గ్రీన్ వరకు చేంజ్ అవుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి షేడెడ్ జార్జెట్ తీసుకున్నారు. ఈ షేడింగ్ అంతా కూడా మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, కంపార్ట్మెంట్స్ లాగా కనిపిస్తుంది. పైన మనకి మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు, మధ్యలో బ్రైట్ గా ఉండే ఎల్లో కలర్, కిందకి వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వస్తే అన్ని బార్డర్స్ మనకి ఒకటే విధంగా ఇచ్చారా? అన్ని కూడా ఒకటే గోల్డ్ బోర్డర్ ఇచ్చాము అండ్ మోటివ్స్ ఇచ్చాము హైలైట్ చేయడానికి. ఓకే, ఈ మోటివ్స్ చూస్తున్నారు కదండి. మోటివ్స్ మొత్తంలో కూడా మనకి ఏంటంటే కొంచెం పర్ల్ వర్క్ లాగా కనిపిస్తుంది. వైట్ బీడ్స్ యూజ్ చేశారు, అలాగే కర్దానా బీడ్స్ కూడా యూజ్ చేశారు. మధ్య మధ్యలో మనకి చిన్న స్టోన్ వర్క్ అనేది కూడా ఇచ్చేసేసి ఈ మోటివ్స్ ని హైలైట్ చేసినట్టుగా చూడొచ్చు. సో ఈ ప్లీట్స్ దగ్గరే కాదు మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఈ బంచెస్ అనేవి కొంచెం రెగ్యులర్ గ్యాప్స్ తీసుకొని మనకి ఇచ్చినట్టుగా చూడొచ్చు. దీనికి కూడా ఇందాకట్లాగా 2 బ్లౌజెస్ డిజైన్ చేశారా? లేదు, దీనికి యాక్చువల్లీ ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఓకే, సో దీనికి వచ్చిన బ్లౌజ్ ని కనుక చూస్తుంటే మనకి ప్లెయిన్ పింక్ కలర్ లో ఇచ్చారండి. అంటే ఓన్లీ ఒక సైడ్ ఉన్న బార్డర్ మాత్రమే తీసుకున్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఓన్లీ పింక్ కలర్ ప్లెయిన్ లో ఇచ్చేసేసి ఈ మోటివ్ ని సింపుల్ గా ఇచ్చారనమాట. అయితే దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే ఒక డిజైనర్ వేర్ రెడీమేడ్ బ్లౌజ్ కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు. ఇదైతే ప్రస్తుతానికి మనకి గ్రీన్ కలర్ లో డిజైన్ చేశారు. మనం కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ఎల్లో కలర్ అయినా కూడా తీసుకోవచ్చు. మనకి శారీలో ఉన్న కలర్స్ ఏంటంటే మేజర్ గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ చేసిన షేడ్ ఏదైతే బార్డర్స్ లో కనిపిస్తుందో అలాంటి ఒక లేస్ తీసుకున్నారండి. అలాంటి లేసింగ్ ఫ్యాబ్రిక్ ని మనకి
బ్యాక్ నెక్ లో మేజర్ గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే వెనకాలంతా కూడా కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందకి ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, అక్కడ మాత్రమే మనకి దీని లోపల యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటిది? సాటిన్ వాడాము. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? 651. ఓకే, అంటే అలాంగ్ విత్ డిజైనర్ బ్లౌజ్ మనకి 6500 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చి జార్జెట్ అండి. ఇది కూడా 2 షేడెడ్ జార్జెట్. దీన్ని కూడా పళ్ళు పార్ట్ వచ్చి ప్లెయిన్ 2 షేడెడ్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. పింక్ కలర్, అది కూడా నియాన్ కలర్ లో పింక్ తీసుకున్నారు. రెడ్ కూడా వచ్చేసి అటు రెడ్ ఆరెంజ్ కలిపినట్టుగా కొంచెం పీచ్ షేడ్ లాగా కనిపిస్తుంది. అలాంటి ఒక షేడ్ ని మనకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఇది కూడా మళ్ళీ మనకి షేడెడ్ జార్జెట్ లో తీసుకున్నారు. దీని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా గోటాపత్తి గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారండి. ఆల్ 3 సైడ్స్ దాన్నే ఇచ్చేసారు. మరి దానికి ఎక్స్టెన్షన్ లో చూస్తుంటే ఒక లేస్ బార్డర్ ఇచ్చారు. లోపలంతా కూడా నెట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని మీదనే ఫ్యాన్సీ లేస్ అనేది ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. పళ్ళు అండ్ షోల్డర్ వరకు ఇట్లా వస్తుందండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పారు కాబట్టి మనకి కట్టు కొంగు దగ్గర నుంచి కుచ్చుల వరకు కూడా ఇలా వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ నెట్ యూస్ చేశారు కదా. ఓకే, ఇది అంటే నెట్స్ లోకి వస్తాయా లేకపోతే టిష్యూలో తీసుకుంటారా? ఓకే, సాఫ్ట్ నెట్ అనేది ఇక్కడ యూస్ చేశారు. ఇది కూడా మళ్ళీ మనకి ఏంటంటే మైల్డ్ గా ఉండే గోల్డ్ కలర్ లో తీసుకున్నారండి. ఇందాక మనము బార్డర్స్ లో ఏదైతే ఇలాంటి లేసింగ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామో దాంతో మనకి ఒక బార్డర్ లాగా ఇచ్చినట్టు, బిగ్ బార్డర్ లాగా ఇచ్చినట్టు చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఫ్లారల్ డిజైన్ లాగా ఇక్కడ డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు అండి. కిందకి వచ్చేసరికి ఇక్కడ మనకి బార్డర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సింపుల్ గా ఇందాక ఇచ్చినటువంటి బార్డర్స్ కాకుండా దీనిలో ఏంటంటే గోల్డ్, రెడ్ అండ్ పింక్ ఇలా 3 యూస్ చేశారు. మధ్యలో ఒక పర్ల్ బార్డర్ లాంటిది అటాచ్ చేస్తూ మనకి శారీకి అంటే హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక విధంగా ఇచ్చారు కాబట్టి హాఫ్ అండ్ హాఫ్ కదా, దీని వేరియేషన్ చూపిస్తూ మిగతా హాఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సిల్వర్ కలర్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా సిల్వర్ వచ్చింది కదా. సిల్వర్ అండ్ రెడ్, దీన్ని గోటాపత్తిలోనే సిల్వర్ కలర్ లో తీసుకున్నారు. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఈ జార్జెట్ లోనే షేడింగ్ అంతా కూడా ఒక విధంగా రెడ్ కలర్ లో వచ్చింది కాబట్టి ఆ రెడ్ కలర్ తోటి మనకి సింపుల్ గా తీసుకున్నారు. కావాలంటే ఇట్లా డిజైనర్ బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో ఈ డిజైనర్ బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక ఇదంతా కూడా మనకి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ చాలా డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే మనకి శారీలో ఉన్న కలర్స్ కే కొంచెం సిమిలర్ షేడ్స్ అనేది తీసుకున్నారు అనమాట. కింద నుంచి మనకి ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి వచ్చేసరికి మళ్ళీ మనం బోట్ నెక్ లేదంటే కాలర్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే మనకి ఏ ఎఫెక్ట్ ఇస్తారో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. దీనిలో వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. లోపలంతా గోల్డ్ కలర్ వచ్చి పైనుంచి మనకి థ్రెడ్ తోటే ఈ సన్ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఫ్రంట్ సింపుల్ గా ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మనకి బోట్ నెక్ ఇచ్చారు. చాలా సింపుల్ గా గోల్డ్ తోటి పైపింగ్ ఇచ్చేసి స్లీవ్స్ కూడా మళ్ళీ మనకి బ్యాక్ లో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారో దాంతో మళ్ళీ మనకి స్లీవ్స్ కూడా డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ సారీ ఎంత కాస్ట్? 6000 along with this blouse. ఓకే, సో ఒకవేళ ఈ బ్లౌజ్ ని కూడా ఇక్కడే డిజైన్ కావాలంటే చేయించుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లౌజ్ ప్యాటర్న్ కి మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటారు? డిపెండ్స్ అపాన్ ఫ్యాబ్రిక్ వాట్ వి యూస్. 15 to 2000 లో 1500 నుంచి 2000 దాకా పడుతుంది. మరో శారీని ఇప్పుడు చూస్తున్నాం కదా. నెట్ అండి, మొత్తం శారీ అంతా నెట్ విత్ షిమ్మర్ అండ్ జార్జెట్ తో వస్తుంది ఇది. ఓకే, సో ఇందులో 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారు కదండి. పైకి వచ్చేసరికి అంటే షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చే బార్డర్ చూస్తూ ఉంటే కనుక మనకి రాసల్ కి yellow కలర్ ఇచ్చారు, అలాగే సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ తర్వాత మనకి 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇందులో యూజ్ చేసినట్టుగా చూడొచ్చు కదా. ఒక దగ్గర చూస్తూ ఉంటే ఇదంతా కూడా శాంటినీ లేస్ లాంటివి తీసుకున్నారండి. ప్లెయిన్ నెట్ లాగా కనిపిస్తూ అక్కడక్కడ మాత్రమే మనకి ఈ ఫ్లారల్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ కి వచ్చినట్టుగా తీసుకోవచ్చు. అంటే పైకి వచ్చే బార్డర్ కి వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా సిల్వర్ షిమ్మర్ అనేది తీసుకున్నారండి. ఫైనల్ గా వచ్చేసరికి కొంచెం yellow అండ్ మస్టర్డ్ షేడ్ 2 మిక్స్ చేసినట్టుగా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ప్లెయిన్ గా వదిలేశారు.
అయితే ప్రతి మనకి కంపార్ట్మెంట్ కి అంటే ప్రతి ఫ్యాబ్రిక్ కి మనకి డిమార్కేట్ చేయడం కోసం ఏంటంటే ఇలాంటి ఫ్యాన్సీ లేస్ అనేది యూజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. రా సిల్క్ yellow తో మనకి బ్లౌజ్ ని డిజైన్ చేశారు. ఓకే ఓకే. స్లీవ్స్ వరకు కావాలి అనుకుంటే ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఇలా నెటెడ్ స్లీవ్స్ తీసుకోవచ్చు. బాడీ అంతా కూడా రా సిల్క్ yellow కలర్ లో తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ నే మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూ చేశారు. అయితే దీనికి కూడా డెఫినెట్ గా వేరే డిజైనర్ బ్లౌజ్ చేస్తుంటారు కదా. గోల్డ్ కలర్ అండి. ఓకే. మొత్తం గోల్డ్ వచ్చింది కదా. ఇది ఫ్రంట్ వచ్చింది. ఓకే. ఫ్రంట్ చూస్తూ ఉంటే దీనిలో కూడా గోటా వర్క్ అనేది మనకి ఎక్కువగా తీసుకున్నట్టుగా చూడొచ్చండి. మేజర్ గా అంటే బేస్ అంతా కూడా బాడీకి మనకి అదే తీసుకున్నారు, గోటాతోనే తీసుకున్నారు. సో దీనిలో ఏంటంటే సెల్ఫ్ చెక్స్ ఉన్నట్టుగా మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సింపుల్ గా ఉండే యాంటిక్ గోల్డ్ కలర్ తోటి మనకి పైపింగ్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఇందులో ఏదైతే యూజ్ చేశారో అది కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. పైకి వచ్చేసరికి ఒక సన్నటి లేసింగ్ ఫ్యాబ్రిక్. ఓకే. నెటెడ్ ఫ్యాబ్రిక్ లేసింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారు. లోపలంతా కూడా సాటిన్ వైట్ కలర్ యూజ్ చేస్తూ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసారండి, ట్రాన్స్పరెంట్ గా. అదే బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీని ఏంటంటే కట్ స్లీవ్స్, క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చినట్టుగా మనకి ఇలా డిజైన్ చేశారనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 6000. సారీ విత్ బ్లౌజ్ మనకి 6000 రూపీస్ దాకా పడుతుంది. ఓన్లీ బ్లౌజ్ అయితే మనకి ఎంత పడుతుంది అంటారు? ఓన్లీ బ్లౌజ్ అయితే 2500 రూపీస్ దాకా పడుతుంది. ఓకే. నెక్స్ట్ వెరైటీ జార్జెట్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్ విత్ 3 షేడ్స్ అగైన్. సో ఇందులో కూడా మనం 3 డిఫరెంట్ షేడ్స్ అనేది చూడొచ్చండి. ఒకటి వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ నుంచి పింక్ అండ్ రెడ్ ఇలాగా చేంజ్ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం పళ్ళు పార్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి పళ్ళులోని బార్డర్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. 2 సైడ్స్ బార్డర్స్ ఒకలాగా ఇచ్చి మరో పక్కకు వచ్చే బార్డర్ అంటే షోల్డర్ దగ్గరికి హైలైట్ గా అయ్యే బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా హెవీగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే సింపుల్ బార్డర్స్ ఎలా ఇచ్చారో చూస్తుంటే బేస్ అంతా కూడా రాయల్ బ్లూ తీసుకున్నారు, రా సిల్క్. దాని మీదనే మనకి గోటాపత్తి తోటి సింపుల్ గా లీవ్స్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక పైన ఉండేదంతా కూడా జాజీగా ఉండే ఒక ఫ్యాన్సీ గోల్డెన్ బార్డర్ ఒకటి తీసుకున్నారు. ఇంకా టోటల్ మనకి శారీ మొత్తానికి చూస్తూ ఉంటే కనుక పైపింగ్ లాగా లేస్ అనేది మనకి గోల్డెన్ బాల్స్ తోటి తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అండి. సో దీంతో మనకి 2 సైడ్స్ బార్డర్ అనేది తీసుకున్నారు. థర్డ్ సైడ్ బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకి అదే రాయల్ బ్లూ యూజ్ చేస్తూ కొంచెం హెవీ బార్డర్, బిగ్ బార్డర్ లాగా తీసుకొని దీనిలో వచ్చేసరికి మనకి డిజైన్ అంతా కూడా చేంజ్ అవుతుంది. అంటే లీఫ్ ప్యాటర్న్ లోనే తీసుకున్నారు గోటాపత్తి తోటి, లేక కాకపోతే మధ్యలో అంతా కూడా ఒక ఫ్లారల్ డిజైన్ లాగా ఇచ్చినట్టుగా ఇలా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ఇక శారీ బాడీ సారీ అంతా కూడా ఇలా రన్నింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే. బార్డర్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది. కొంచెం హెవీనెస్ కోసం బుటీస్ ఇచ్చాం. ఓకే. బుటీస్ అనేవి మనకి దో ఇక్కడ మనకి షేడెడ్ జార్జెట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఈ డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి చాలా సింపుల్ గా తీసుకున్నా కూడా బాగుంటుందండి. కాకపోతే బార్డర్స్ మనకి ఇంత హైలైట్ చేశారు, మిగతా శారీ అంతా తేలిపోకూడదు కాబట్టి శారీకి కూడా అక్కడక్కడ మళ్ళీ మనకి గోటాపత్తి తోటి ఇలాంటి సింపుల్ గా ఉండే డిజైన్ తీసుకున్నారు అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామా. బ్లౌజ్ వచ్చి సింపుల్ గా వచ్చింది, జార్జెట్ ప్లెయిన్ ఇచ్చారు కదా. అంటే స్లీవ్స్ వరకు మనకి బార్డర్స్ అనేది ఇచ్చారు. అలాగే బ్యాక్ కి 3 బుటీస్ లాగా తీసుకున్నారు. అలాగే స్లీవ్స్ కూడా మళ్ళీ చెరొక బుటీ లాగా తీసుకున్నట్టుగా చూడొచ్చు. అండ్ ఒక్కొక్కసారి శారీ మనకి మొత్తం జార్జెట్ లో వచ్చినప్పుడు యూజువల్ గా రా సిల్క్ లో మనకి బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా, దీనిలో అలా కాకుండా దీనిలో కూడా మనకి బ్లౌజ్ ని జార్జెట్ లోనే తీసుకున్నట్టుగా చూడొచ్చు అండి. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 6500 రూపీస్ దాకా పడుతుంది. ఓకే. సో ఇప్పుడు మరో శారీ చూస్తున్నాము. ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి కొంచెం ట్రెడిషనల్ కాంబినేషన్ లా ఉంటుంది కదా చూడడానికి. ఓకే. ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ విత్ నెట్. ఓకే. నెట్ అండ్ బోర్డర్స్ ఇచ్చాం. రైట్. దీనిలో ప్యాచ్ వర్క్ అనేది ఎక్కువగా యూజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. అంటే జార్జెట్ ని మనకి మెయిన్ గా తీసుకుంటే కనుక పైనంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు, కిందకి వచ్చేసరికి రాణి పింక్ తోటి మనకి కంటిన్యూ చేశారు. మధ్యలో చూస్తూ ఉంటే మనకి ఒక ప్యాచ్ మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ వర్క్ తో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఉంటుంది. ఇలాంటి ఒక బార్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా శారీకి ఆల్ ఓవర్ అంటే ప్లెయిన్ గా ఉండే బార్డర్స్ కాకుండా మనకి ఏంటంటే ఆల్రెడీ గోల్డెన్ బార్డర్ సీక్వెన్స్ తోటి ఒకటి ఇచ్చారు. మధ్యలో మనకి థ్రెడ్ వర్క్ తో పింక్ కలర్ ఇలాగా సర్కిల్స్ లాగా ఇచ్చి దాని మీద అంతా కూడా మళ్ళీ మనకి కొంచెం టిష్యూ ఫీలింగ్ లా ఉన్న లోటస్ మోటివ్స్ లాగా ఇచ్చారండి. ఇదంతా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి కింద వైపు వచ్చే బార్డర్స్ లాగా వస్తుంది కదా. ఓకే. సో పైకి వచ్చే బార్డర్స్ వచ్చి కొంచెం సింపుల్ గా ఇచ్చేసారనమాట. అంటే రెండు పక్క మనకి కంటిన్యూ అయినటువంటి బార్డర్స్ ఒకటి ఇచ్చి దానికి ఎక్స్టెన్షన్ లో మళ్ళీ ఒక ప్లెయిన్ గా ఉండే స్ప్రింగ్ లాంటిది తీసుకున్నారనమాట. ఈ ప్యాటర్న్ లో మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు. దీని బ్లౌజ్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఓన్లీ నెట్ ఇచ్చాము. ఓకే. శారీలో ఎలా అయితే మనకి ఒక ప్యాచ్ మొత్తం నెట్ ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ ని తీసుకొని మనకి బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేశారండి. సో టోటల్ కాంట్రాస్ట్ ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇచ్చాం చిన్న బార్డర్. ఓకే. టోటల్ కాంట్రాస్ట్ గా ఉంటుందండి. మనకి శారీకి బ్లౌజ్ ని చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఓన్లీ స్లీవ్స్ వరకు మాత్రమే మనకి బార్డర్స్ అనేది శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అయితే దీనికి ఇంకొక డిజైన్ బ్లౌజ్ కూడా ఇచ్చారు చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా ఇట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకే. ఈ ప్యాటర్న్ లో. ఓకే. కొంచెం ఎందుకంటే అది కూడా లేస్ ఇచ్చారు కదా.
సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చండి. ఇది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ చూస్తున్నాము. కిందంతా కూడా రా సిల్క్ తోటి మనకి ఒక పట్టీలాగా ఇచ్చారు. పైకి వచ్చేసరికల్లా ఒక డిఫరెన్షియేట్ చేసి ఒక బార్డర్ అనేది ఇచ్చారు. పైనంతా కూడా లేస్ ఇచ్చేసారండి. ఆ లేస్ మీదనే మనకి చికెన్ వర్క్ తోటి సింపుల్ గా కాకుండా కొంచెం హెవీ బంచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కాలర్ నెక్ లా ఇచ్చారు కాబట్టి దాని మొత్తానికి మనకి రా సిల్క్ తోటే పైపింగ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే కిందంతా కూడా రా సిల్క్ కొంచెం హెవీగా ఇచ్చి ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కింద పార్ట్ వరకు మాత్రమే ఇలా మనకి ట్రాన్స్పరెంట్ గా వదిలేశారు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి స్లీవ్స్ కూడా అదే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ ని కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే. సేమ్ ఫ్యాబ్రిక్ తో అదే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఓకే, సో ఈ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ మన కాస్ట్ ఎంత పడుతుంది? 6500 అండి. 6500. ఓకే. ఇది వచ్చి డిజిటల్ నెట్ శారీ అండి. ఓకే, సో ఈ డిజిటల్ నెట్ లో కూడా మనం చూస్తూ ఉంటే అటు పేస్టల్ షేడ్స్ అన్ని కూడా ఇందులో ఉన్నట్టుగా మనం చూడొచ్చు అండి. దీనిలో మనకి ఏంటంటే మేజర్ గా అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రం మనకి ఈ డిజైన్ ఎక్కడ ఉందో అదంతా కూడా మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది కదా, దగ్గరగా వర్క్ వచ్చి అదొకటి స్టాండ్ అవుట్ అవుతూ కనిపిస్తుంది. దీనిలో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్స్ అనేవి యూజ్ చేశారు. చూస్తూ ఉంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ లా ఉంది. సో మనకి పళ్ళు పార్ట్ అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలాగే కలర్ఫుల్ డిజిటల్ నెట్ అనేది వచ్చేసిందండి. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి ఇక్కడ షుగర్ క్యాండీ కలర్ లో మనకి రా సిల్క్ లో ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది ఒక బార్డర్ లాగా తీసుకొని దాని మీదనే మనకి సన్నటి ప్లాస్టిక్ బీడ్స్ అనేవి యాడ్ చేశారు. ఇది చూస్తూ ఉంటే మనకు ఒక పర్ల్ ఫినిషింగ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా ఫ్యాన్సీ బార్డర్ ని అటాచ్ చేశారు. దీంతో మనకి ఆల్ 3 సైడ్స్ కూడా రన్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. సో పళ్ళు అండ్ షోల్డర్ అంతా కూడా ఇలా కలర్ఫుల్ గా ఉండి మళ్ళీ మనకి స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ గా ఆఫ్ వైట్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా మళ్ళీ మనం ఓకే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నే తీసుకున్నారు. సో బార్డర్స్ మాత్రం మళ్ళీ మనకి పళ్ళు పాటలో ఎలాంటి బార్డర్స్ అయితే కంటిన్యూ చేశారు, ఇక్కడ మనకి ప్లీట్స్ దగ్గర కూడా అలాంటి బార్డర్స్ నే కంటిన్యూ చేస్తూ వచ్చారండి. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, మనకి బోర్డర్ లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఓకే ఓకే, సో మనకి పళ్ళు దగ్గర అంతా చూస్తూ ఉంటే చాలా కలర్ఫుల్ గా జాజీగా కనిపిస్తుంది కదా. సో అందులో నుంచి ఒక షేడ్ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ స్నఫ్ ఈ రెండు కలిసినట్టు, లేదంటే చాక్లెట్ బ్రౌన్ కలర్ లో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు బ్లౌజ్ పీస్ లాగా. దీనికి కావాలనుకుంటే మనం డిజైనర్ బ్లౌజ్ ఎలా వస్తుంది చూద్దాం. ఇట్లా కూడా ఓకే, మొత్తం మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు కదా. సో ఎనీవేస్ ఈ కలర్ కూడా మనకి పళ్ళులో వచ్చేసింది కాబట్టి ఇదే షేడ్ వచ్చింది కదా హైలైట్. లోపలంతా కూడా యాంటిక్ గోల్డ్ షేడ్ లో తీసుకున్నారండి ఫ్యాబ్రిక్ ని. దాని మీద అంతా కూడా మనకి ఏంటంటే ఉలెన్ థ్రెడ్ వర్క్ తోటి ఇలా హైలైట్ చేస్తూ మనకి వర్క్ అంతా కూడా ఇచ్చారు. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మే ఇట్ బి నెక్ లైన్ బార్డర్స్ కానీ, లేదంటే స్లీవ్స్ దగ్గర బార్డర్స్ కానీ, లేదంటే వేస్ట్ దగ్గరికి వచ్చే బార్డర్స్ కానీ, అదంతా కూడా మనకి కాపర్ కలర్ లో ఉన్న సీక్వెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్ లో బ్లౌజ్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. సో ఎంత పడుతుంది అంటారు ఈ శారీ? 6000. శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6000 రూపీస్ దాకా పడుతుంది. మనకి సెపరేట్ గా ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఎంత వస్తుంది అంటారు? సెపరేట్లీ బ్లౌజ్ అంటే 2500 దాకా పడుతుంది. 2500 రూపీస్ దాకా పడుతుందండి. ఇది కూడా మళ్ళీ మనకి ప్యూర్ జార్జెట్ లోనే కదా. ఓకే, బ్రైట్ గా ఉండే రెడ్ కలర్ తీసుకున్నారండి. బేస్ అంతా కూడా ఎస్ చెర్రీ రెడ్ కలర్ లో తీసుకున్నారు. అయితే దీనికి లేసింగ్ వర్క్ అంతా కూడా మనకి క్రోషియా నెట్ తో ఇచ్చారండి. చాలా ప్లెయిన్ గా ఆఫ్ వైట్ లో కనిపిస్తూ దాని మీద రోజ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. కొంచెం పీచ్ కలర్ లో రోజ్ వచ్చేసి కిందకంతా కూడా మనకి లీవ్స్ అంతా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చినట్టుగా, అలాగే మనకి క్రీపర్ డిజైన్ ఇదంతా కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉంటుందండి. 2 సైడ్స్ అంతా కూడా ఇదే క్రోషియా నెట్వర్క్ ఇచ్చారు. ఇంకో దగ్గరకు వచ్చేసరికల్లా ఓన్లీ లేసింగ్ నెట్టెడ్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లాగే ఇచ్చారా? ఓకే, అక్కడక్కడ మనకి ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చారండి. ఇది కూడా మళ్ళీ మనకి క్రోషియా వర్క్ తోటే. లోపలంతా కూడా మనకి ప్లెయిన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసింది. పైనంతా చూస్తూ ఉంటే దానికి అవుట్ లైన్ దిద్దినట్టుగా, లేదంటే ఈ రోజ్ డిజైన్ అండ్ లీవ్స్ ఈ డిజైన్ అంతా కూడా మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ తో మాత్రమే వచ్చిందండి. సో క్రోషియా థ్రెడ్ వర్క్ తోటి మనకి
మనకి ఈ శారీని మేజర్ గా డిజైన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో మనకి పళ్ళు అండ్ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఈ బూటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి, ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం తక్కువగా ఇచ్చారనమాట, మనకి స్టెప్స్ లో అంతా ఎలివేట్ అవుతున్నట్టుగా ఇచ్చారు. మరి దీనికి బ్లౌజ్ కొంచెం డిజైనర్ గా ఇచ్చినట్టుగా కదా ఇట్లా. ఓకే, సో చందేరి ఫ్యాబ్రిక్ అనేది ఒకటి తీసుకున్నారండి. టోటల్ గా డిఫరెంట్ గా ఉండే మనకు ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ గా ఉండే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వైట్ కలర్ లో గ్రీన్ అండ్ గోల్డ్ ఈ రెండు కలిపిన బూటీస్ తోటి మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని హైలైట్ చేసుకోవాలి అనుకుంటే క్రోషియా నెట్ ఇచ్చారు కదా, దానికి కొంచెం దగ్గరలో ఉండే ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారు అనమాట. కొంచెం గ్రాండ్ గా కావాలనుకుంటే ఓకే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే లోపలంతా కూడా గోటా తోటి మనకి లైనింగ్ లా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు, కొంచెం వరకు కనిపిస్తూ ఉంటుందండి. పైన అంతా కూడా మళ్ళీ మనకి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు. సో బ్యాక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతూ మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ నెక్ దగ్గరికి వచ్చేసరికి కీ హోల్ నెక్ ఇచ్చారు. దీనిలో కూడా మళ్ళీ మనకి ఈ జర్దోజీ వర్క్ అలాగే లోపలంతా కూడా కుందన్ వర్క్ తో ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ చుట్టూతో చూస్తూ ఉంటే మనకి పర్ల్ వర్క్ తోటి లోడ్ చేసినట్టుగా కనిపిస్తూ మళ్ళీ మధ్యలో నుంచి మనకి స్ప్రింగ్ జర్దోజీ ఇచ్చారు కదా. ఓకే, దాంతో ఈ కీ హోల్ నెక్ అంతా డిజైన్ చేశారు. అక్కడక్కడ మళ్ళీ మనకి ఈ జర్దోజీ అండ్ కుందన్స్ తోటి మనకి బూటీస్ లాగా కూడా తీసుకున్నారండి. ఇదంతా కూడా బ్యాక్ నెక్. ఫ్రంట్ కి వచ్చేసరికి కూడా ఫ్రంట్ కూడా డీప్ నెక్ అనేది వచ్చేసింది. ఇంతవరకు మనం చూసిన బ్లౌజెస్ అన్ని కూడా ఏంటంటే ప్యాచ్ వర్క్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసాము. సో ఇదేంటంటే శారీ కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా డామినేట్ చేస్తూ కావాలి అని అనుకుంటే కనుక ఇటువంటి బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చండి. లేదు సింపుల్ గా అయినా పర్వాలేదు అనుకుంటే కనుక చక్కటి ప్యాటర్న్స్ లో కూడా బ్లౌజెస్ ని డిజైన్ చేయించుకోవచ్చు. అయితే ఇంతవరకు మనము శారీస్ ని బ్లౌజెస్ ని చూస్తూ వచ్చాం కదా, మరి వీటికి మ్యాచింగ్ గా ఉండే యాక్సెసరీస్ కూడా ఇక్కడ మీరు తయారు చేస్తూ ఉంటారు కదా. ఓకే, ఒకసారి చూద్దాం. డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ అవి చూపిస్తాను. సో ఇంతవరకు మనం ఏవైతే డిజైనర్ వేర్ శారీస్ చూసామో వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ని కూడా మనకి ఇక్కడ తయారు చేస్తూ ఉంటారండి. సో ఒకసారి ఆ బ్యాంగిల్స్ చూద్దామా. ఇదంతా మగ్గం వర్క్ తో చేసిన బ్యాంగిల్స్ అండి. ఓకే, దిస్ ఈజ్ గోటా వర్క్. ఓకే, గోటా వర్క్ తో తయారు చేసిన బ్యాంగిల్ ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. లోపలంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా ఉండే వుడెన్ బ్యాంగిల్ ని లోపల తీసుకుంటారు. దాని మీదంతా కూడా ఇలాంటి ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదంతా కూడా మగ్గం వర్క్ తో తయారు చేసినటువంటి ఒక వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసారండి. సో ఇదేంటంటే మనకి చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ గా మనం వుడెన్ బ్యాంగిల్స్ అన్ని కూడా ట్రెండీ వేర్ వెస్టర్న్ టాప్స్ కి వాటికి వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటిని మనం ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో చూడడానికి ఐడియా కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఇవేంటంటే మనకి ఫ్యాన్సీ శారీస్ మీదకి లేదంటే పట్టు శారీస్ మీద కూడా చాలా బాగుంటాయండి. మట్టి గాజులు వేసుకోవాలి అని అంటే సడన్ గా అంటే కొంచెం ఏమైనా పనిలో ఉన్నప్పుడు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి జాగ్రత్త పడుతూ భయపడుతూ ఉంటారు కదా, ఇలాంటివి అయితే కనుక మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి. అండ్ ఇది తొందరగా పోగులు లేచే మనకి అవకాశం కూడా లేకుండా చాలా చక్కగా ఉన్నాయి. సో ఓకే, సో ఇందులోనే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ చూడాలంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మేజర్గా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు. మనకి యూజ్ చేసిన షేడ్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ తీసుకున్నారండి, దాని మీదకి పర్ల్ వర్క్ అంటే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి యాంటిక్ గోల్డ్ షేడ్ తీసుకున్నారు బ్యాంగిల్ మొత్తానికి, అంటే బేస్గా తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి యాంటిక్ గోల్డ్ షేడ్, దాని మీదనే మనకి జర్దోజీ వర్క్ కనిపిస్తుంది. అలాగే స్టోన్ వర్క్ కూడా తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినట్టుగా మనం ఈ బ్యాంగిల్స్ ని చూడొచ్చండి. ఇది ఓన్లీ స్టోన్ వర్క్ తో చేసి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కావాలంటే సెట్స్ లాగా తీసుకోవచ్చు, అంటే రెండు చేతులకి ఒకటి ఇలాంటివి కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. బ్యాంగిల్ సైజ్ కానీ మనకి మొత్తం కూడా ఒకటేలాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వర్క్ కూడా మనకి ఒకటే వర్క్ అనేది ఇచ్చారండి రెండింటి మీద. సో ఇలా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఓన్లీ సింగిల్ హ్యాండ్ కి మాత్రమే వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సింగిల్ పీసెస్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్స్ కావాలంటే మనకి సైజెస్ ని బట్టి రేంజ్ డిఫర్ అవుతూ ఉంటుందా? డిఫరెంట్. ఓకే, లేదంటే వర్క్ ని బట్టి కూడా అంటారా? వర్క్ బట్టి, సైజ్ ని బట్టి. ఓకే, సో బేసిక్లీ మనం బ్లౌజెస్ మీదకి మగ్గం వర్క్స్ లో ఎలాంటివి అయితే చేయించుకుంటూ ఉంటామో అట్లా కూడా బ్యాంగిల్స్ మీదకి తయారు చేసుకోవచ్చు. ఓకే, సో చూస్తున్నారు కదండి, మనం జనరల్ గా ఇలాంటివి ఏంటంటే రెడీమేడ్ గా తీసుకుంటే ఈజీగా అయిపోతుంది అని అనుకుంటాం కదా. సో తయారు వీళ్ళే ఇక్కడ చేయిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మొత్తం తెలుసండి, అంటే ఎలాంటి కలర్ కాంబినేషన్స్ కావాలి. సో ఒకసారి మనం షాప్కి వచ్చిన తర్వాత శారీ తీసుకుంటాము, దానికి కావాల్సిన బ్లౌజ్ కూడా తీసేసుకుంటాము. ఒకవేళ బ్లౌజ్ మనకి కస్టమైజ్ చేయాలి అని అనుకుంటే మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ లో కావాల్సిన ఫ్యాబ్రిక్స్ లో ఎలా అయితే తీసుకుంటూ ఉంటామో బ్యాంగిల్స్ ని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. చక్కగా మనకి ఈ సైజ్ లో కావాలి, ఈ రేంజ్ లో కావాలి అని చెప్తే కనుక మనకి అలా కూడా తయారు చేసేస్తూ ఉంటారు. సో ఇంకొక సెట్ చూద్దామా. కొంచెం విత్ ఎక్కువ ఉన్న బ్యాంగిల్స్. ఓకే, సో సింగిల్ బ్యాంగిల్ సరిపోతుంది, సింగిల్ బ్యాంగిల్ లాగా తీసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక బ్లాక్ కలర్ కి సీక్వెన్స్ వర్క్ తోటి ఎక్కువగా ఇచ్చేసారు. సో అలాగే పర్ల్ వర్క్ కూడా. సో మనకి ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి తెలుస్తున్నాయి కదండి. సో మరి వినీత గారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్, అంటే డిజైనర్ కలెక్షన్ ఆఫ్ శారీస్తో పాటు రెడీమేడ్ బ్లౌజెస్తో పాటు బ్యాంగిల్స్ని కూడా చాలా చక్కగా మాకు మా వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.
మరి వ్యూయర్స్ చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లో డిజైనర్ వేర్ శారీ కలెక్షన్, అలాగే వాటికి మ్యాచింగ్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్, వీటన్నిటికీ సరిపోయే బ్యాంగిల్ కలెక్షన్ కూడా. మరి ఈ కలెక్షన్ అంతా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉన్న నీలియాస్ అనే డిజైనర్ స్టోర్కి మీరు విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.